ఈరోజు ప్రశ్న, which state has launched the Jyoti scheme to provide education to the children of migrant workers? వలస కార్మికుల పిల్లలకు విద్యను అందించడానికి జ్యోతి పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్స్ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ. వలస కార్మికుల పిల్లలకు విద్యను అందించడానికి జ్యోతి పథకాన్ని కేరళ రాష్ట్రం ప్రారంభించింది. ఈ వలస కార్మికులంటే ఎవరు అనేసనంటే, ఒక చోట నుంచి ఇంకొక చోటికి, అంటే ఎక్కడైనా సరే వాళ్ళకి పని దొరికింది అనుకోండి, కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక ప్రదేశానికి వాళ్ళు మారిపోతూ ఉంటారు. అందువల్ల ఏంటంటే వాళ్ళ పిల్లలకి విద్యకు ఆటంకం కలుగుతుంది. విద్యకు ఆటంకం కలగకుండా వాళ్ళు ఇంకొక చోటకి వెళ్ళినా సరే ఆ విద్యను కొనసాగించవచ్చు అనేసని ఈ జ్యోతి పథకం ద్వారా కేరళ రాష్ట్రం ప్రవేశపెట్టింది. ఈ జ్యోతి పథకంలో పిల్లలు విద్యను కొనసాగించడం కోసం, అంటే ఎక్కడ అంటే అంగన్వాడీ స్కూళ్ళల్లోనూ మరియు ప్రభుత్వ పాఠశాలల్లోనూ వాళ్ళు ఇంకొక చోటకి వెళ్ళినా కూడా విద్య ఆగకుండా నిరంతరం కొనసాగించవచ్చు. అంగన్వాడీ స్కూల్స్లోనేమో 3 to 6 years వరకు వాళ్ళకి ఎలిజిబిలిటీ, అంటే అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేయాలి అనేసి అంటే ఆ పిల్లలకు 3 నుంచి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. తర్వాత 6 సంవత్సరాలు పైబడిన వాళ్ళని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకోవచ్చు. అంటే ఈ పథకం ద్వారా, ఈ జ్యోతి పథకం ద్వారా పిల్లలకి ఎక్కడ విద్య అనేది ఆగదనమాట. వాళ్ళు ఏ ప్లేస్కి వెళ్ళినా సరే విద్య నిరంతరంగా కొనసాగించుకోవచ్చు.